ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు చెప్పాను సార్, అక్కడ నిలబడి వస్తేనే చెప్పాను నేను. నాకు లిటిల్ లేదు, నీళ్లు లేదు సార్, నేను మొయ్యలాగా ఉన్నాను, పిల్లకాయలు పట్టించుకోరు అని చెప్తే ఎందుకని అమ్మా అని చెప్పారు. అప్పటి నుంచి జరుగుతూనే ఉండింది. ఎట్లా వేయించారు వీళ్ళు. మీరే అబ్బాయి కిరణ్ వాళ్ళు సార్ కొంత సహాయం చేశారు. నమస్కారం సార్, మీకు నమస్కారం సార్, ధన్యవాదం. రాత్రులు కావాలంటావు, దాని గురించి నేను మాట్లాడతాను, కనుక్కుంటాను. స్కీమ్ గాని ఉంటే అది కూడా పెట్టిద్దాం, సరేనా? నీళ్ళు వస్తున్నాయా? బాగా వస్తున్నాయి నీళ్ళు? 4 రోజులు ఇచ్చాయి నీళ్ళు వస్తాయి. చూసావా ఎమ్మెల్యే గారు ప్రోగ్రాం పెట్టి మీకోసరంగా వచ్చి కిరణాథ్ చేశాడు మీకు మన ఎమ్మెల్యే గారు. నీకు నేను ఇప్పుడు మాత్రం ఈ ట్యాప్ మాత్రం వేయించాం. అది సారు ఎమ్మెల్యే గారి దయ, మన ఎమ్మెల్యే గారి సహకారంతో. మా ఎమ్మెల్యే గారు గడప గడపకి ప్రోగ్రాంలో మా 10వ వార్డులో వచ్చినప్పుడు పెద్ద ఆమె అడిగింది, కుళాయి లేదు, చాలా ఇబ్బందిగా ఉందయ్యా అనింది. సార్ అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి లోపలికి కుళాయి వేయించాలా, ఖచ్చితంగా వేయించండి అని చెప్పాడు. అది ఆదేశాలు ఇచ్చాడు. ఆ ఆదేశాల మేరకు మేము మొన్న వచ్చి అన్ని చూసి చేపించాము ఆమె పెద్దవానికి. ఈరోజు ఆయన కావ్యకృష్ణారెడ్డి గారి దయ వల్ల ఆమె ఆనందంగా ఉంది. ఈ ట్యాప్ వేయించడం వల్ల ఇక్కడ ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి మోసుకొని వచ్చేది నీళ్ళ పాపం ఆమె, ఆ ముసలామె. ఆ ఇబ్బంది లేకుండా చేయగలిగాము. దీనికి మా ఎమ్మెల్యే గారి సహకారం చాలా ఆనందంగా ఉంది. ఆమె లెటిన్ లేదని చెప్పి కొద్దిగా అడుగుతుంది. దాని గురించి నేను అధికారులతో కూడా మాట్లాడతాము. అవకాశం ఉంటే అది కూడా చేయించే మార్గం చూస్తాము.